సరస్వతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మ మీకు ఏం హెల్త్ రిజల్ట్ వచ్చింది? నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చింది సార్. నాకు బాగా ఇబ్బంది పడ్డా నేను మోకాళ్ళతోటి. గ్యాస్ ట్రబుల్ వచ్చింది. నా కాల్షియం తక్కువ ఉంది, పొటాషియం తక్కువ ఉంది సార్. నాకు ప్రతిసారి జ్వరం వస్తే నాకు టైఫాయిడ్ అందుకుంటుంది ఎమ్మటే. నాకు 2 రోజులు జ్వరం వచ్చిందంటే 3వ రోజు టైఫాయిడ్ వస్తుంది ఖచ్చితంగా. ఒక కొన్నేళ్ళు, ఒక 3 ఏళ్ళు సార్ నేను తిరగని హాస్పిటల్ లేవు, నేను వేసుకొని మందులు లేవు, చాలా బాధపడ్డాను నేను. వాటి న్యూట్రిషన్ తీసుకున్నాక నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి రిజల్ట్ తీసుకున్నా సార్ నేనైతే. సరస్వతి గారు, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత మీకు నార్మల్ అయ్యింది అంటున్నారు. ఓకే సార్. ఇంతకు ముందు మీరు మందులు వాడారు కానీ నార్మల్ అవ్వలేదు? లేదు సార్. లేదు. మందులు ఎన్ని రోజులు వాడారు మీరు? నేనా సార్ ఒక 5 ఏళ్ళు వేసుకున్నా సార్ నేను మందులు. 5 ఏళ్ళు. ఈ న్యూట్రిషన్ ఎన్ని రోజులు తీసుకున్న తర్వాత మీకు మార్పు వచ్చింది? నాకా సార్ నాకు 3 నెలల్లో నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి ఫస్ట్. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మెడిసిన్ వల్ల రాని రిజల్ట్ 3 నెలల్లో న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల వచ్చింది కదా. సో అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకుంటే రాని రిజల్ట్ ఇది తీసుకుంటే ఎందుకు వచ్చింది? పోషకాలు ఉన్నాయి సార్ ఈ ఫుడ్ లో. అయితే న్యూట్రిషన్ పోషకాలు అంటే దానివల్ల ఎందుకు రిజల్ట్ వచ్చింది? అందువల్ల రోగం ఎందుకు తగ్గింది? పోషకాలు ఉన్నాయి, ఇది న్యూట్రిషన్ ఫుడ్డే కాదన్ను, కానీ రోగం ఎందుకు తగ్గింది? అంటే సార్ మనం తినే ఆహారాన్ని మార్చుకుంటూ టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ మనం ఎన్ని వాటర్ తీసుకుంటున్నాం, ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అన్ని నా టైం టేబుల్, నా లైఫ్ మొత్తం మారింది సార్. హెర్బల్ లైఫ్ లోకి వచ్చినాక మారింది. ఈ షేక్ తాగడం వల్ల, పోషకాహారం తినడం వల్ల రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి అంటున్నా? రోగాలు తగ్గడానికి కారణం ఏంటి? రోగాలు తగ్గడానికి కారణం ఈ న్యూట్రిషన్ వల్ల తగ్గిందని మాత్రం నాకు తెలుసు సార్. ఓకే, ఎందుకు తగ్గింది? అంటే సార్ ఇక మనకున్న ప్రాబ్లమ్స్ ఈ న్యూట్రిషన్ లో పోషకాలు ఉన్నాయని మాత్రం తెలుసు నాకు అంతవరకు. ఓకే, జాగ్రత్తగా వినండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీరు షేక్ ఎక్కడ తీసుకుంది? సో హ్యాండ్ రైజ్ అలాగే ఉంచండి, నేను చెప్తాను. ఆశా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఎప్పటి నుంచి కమ్యూనిటీలో ఉన్నారు? సార్ 5 months అయింది సార్. ఓకే, ఏ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు మీరు? సార్ షేక్ న్యూట్రిషన్ ఫుడ్ వల్లనే బయటపడ్డాను సార్. నాకు ఏ ప్రాబ్లం నుంచి? సార్ బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఇంకా బ్యాక్ పెయిన్, వెయిట్ ఎక్కువ ఉన్నా సార్, వెయిట్ లాస్ అయ్యాను. బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకున్నాను సార్. బాగా కాళ్ళు బాగా నొప్పి వచ్చేది సార్, అరికాళ్ళ వరకు కూడా నొప్పి వచ్చేసేది సార్. దాని నుంచి నార్మల్ అయ్యాను సార్. ఓకే, మా సార్కి సివియర్ గ్యాస్ట్రిక్ నుంచి బయటపడ్డారు సార్ ఆయన. ఓకే ఓకే, అయితే ఇది తీసుకుంటే మీకు నార్మల్ అయిందా? షేక్ తీసుకుంటే? షేక్ తీసుకోవడం వల్ల అయింది సార్. ఎందుకు అయింది? ఇది తీసుకుంటే ఎందుకు అయింది? మీరు మందులు కూడా తీసుకున్నారు కదా, ఎందుకు అవ్వలేదు? మెడిసిన్ అంటే సార్ ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను యూజ్ చేయలేదు సార్. నాకు హోమియో మెడిసిన్ యూజ్ చేశాను సార్. అయితే అది ఏంటంటే తీసుకున్న వరకు ఒక నార్మల్ గా అనిపించేది కానీ మళ్ళీ వెంటనే వచ్చేసేది సార్. ఒక 3 days లో మళ్ళీ ఎంటర్ అయ్యేది. ఇబ్బంది, చాలా సివియర్ ప్రాబ్లమ్. బ్యాక్ పెయిన్ వల్ల చాలా 8 years నుంచి ఉంది సార్ నాకు బ్యాక్ పెయిన్. దానివల్ల ఇప్పుడు మనకి కమ్యూనిటీలో మన ఫుడ్ తీసుకున్న తర్వాత నాకు 2 months లో నార్మల్ అయింది సార్. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకు ముందు అవ్వనిది ఇది తీసుకుంటే ఎందుకు అయ్యింది? ఎందుకు అయిందంటే సార్, ఇప్పుడు బాడీలో మనకి ప్రతి సెల్ కి కూడా పోషకాహారం అందకపోవడం వల్ల ఇలాంటివి వచ్చాయి సార్. మన సెల్ కి సంబంధించి ప్రతి పోషకం దానికి అందడం వల్ల ఇవి నార్మల్ అయినాయి అనుకుంటున్నాను. ఓకే, సో మీరు షేక్ అయినా తీసుకుంది? అవును సార్, షేక్ తీసుకున్నాను, సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను. ఓకే, డన్. సో నేను ఆఫ్ చేశాను, మళ్ళీ ఇంకొకరిని అడుగుతాను. వెంకట, ఏ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు మాకు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను సార్. ఎన్ని సంవత్సరాలు యూజ్ చేశారు? నేను దాదాపు ఒక 13-14 సంవత్సరాలు మెడిసిన్ లోనే ఉన్నాను సార్. రిజల్ట్ వచ్చింది ఏమన్నా? అప్పుడు రాలేదు సార్, టాబ్లెట్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు తీసుకుంటే నార్మల్ అయింది మీకు? 4 నెలల్లో మెడిసిన్ నుంచి బయటకు వచ్చేసాను సార్. ఇంకా
డాక్టర్ గారి దగ్గర మళ్ళీ అన్ని టెస్టులు చేయించుకొని నీకు అన్ని నార్మల్ మెడిసిన్ ఆపేయొచ్చు అన్నప్పుడే మొత్తం ఆపేశాను. దీనివల్ల ఎందుకు తగ్గింది? నేను అనుకోవడం అయితే నాకు లోపాలు, ఆహార లోపము, ఆ లోపం ఫిల్ అయింది, అందువల్ల నాకు నార్మల్ అయింది. అలానే ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు కూడా మార్చుకున్నాను, అందువల్ల నార్మల్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. షేక్ అయినా తీసుకుంది మీరు? షేక్ తీసుకున్నాను, సప్లిమెంట్లు అన్ని తీసుకుంటూ కొన్ని అలవాట్లు మార్చుకున్నాను. ఓకే, గుడ్. సో ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉంది? ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు నార్మల్. ఓకే, థైరాయిడ్ తో పాటు సఫర్ అవుతున్నప్పుడు ఈ షేక్ తీసుకున్నారు? ఓకే. అండ్ మళ్ళీ అడుగుతాను, ఒక్క నిమిషం అలాగే ఉన్నాడు. అమ్మారావు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు దీనివల్ల రిజల్ట్ వచ్చింది కదా? వచ్చింది సార్. సో మీరు ఇదే షేక్ కదా తీసుకున్నారు? అవును సార్. సో మీకు థైరాయిడ్ ఉందా? థైరాయిడ్ లేదు సార్. షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఆయాసం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఏమండి? ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు? దాదాపు 25 అబవ్ అండి. ఓకే. సో మీరు ఎన్ని రోజులు తీసుకుంటే దీనివల్ల మార్పు వచ్చింది? 4-5 నెలల్లో కంప్లీట్ గా మార్పు. ఓకే, మీకు థైరాయిడ్ లేదు కానీ షుగర్ నార్మల్ అయింది. అవును. వెంకటరమణ గారికి షుగర్ లేదు కానీ థైరాయిడ్ నార్మల్ అయింది, అంతేగా? అవును. సో అలాగే ఇందాక మనకు ఆశా గారు చెప్పారు బ్యాక్ పెయిన్, ఐ థింక్ బ్యాక్ పెయిన్ నార్మల్ అయిందని ఒకళ్ళు చెప్పారు. సో అలాగే మోకాళ్ళ నొప్పులు నాకు ఎక్కువ ఉన్నాయి సార్, మోకాళ్ళ నొప్పులు నార్మల్ అయినారు, అంటే వాళ్ళకి షుగర్ లేదు కానీ మోకాళ్ళ నొప్పులు ఒకరికి. సరస్వతి గారికి ఒక రిజల్ట్. సో అలాగే మనకు స్టార్టింగ్ లో చెప్పారు చూడండి, తులసి గారిది డిఫరెంట్ రిజల్ట్, వెయిట్ తగ్గడానికి ఒకళ్ళు. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నాను, అమ్మారావు గారు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. అందరూ తీసుకుంది ఇదే సార్. మీరు ఇప్పుడు షుగర్ ఉంది కానీ థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటే ఎలా ఉంటది? ఉపయోగం ఉండదు. తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎందుకని? ఏమైంది తీసుకుంటే ఏమైంది? లేని తీసుకోవటం ఎందుకంటే ఉండవాటితోనే ఇబ్బంది పడుతున్నప్పుడు లేని తీసుకొని కొత్త రోగం తెచ్చుకోవటం. మెడిసిన్ కనుక మీరు లేని రోగానికి సంబంధించిన మెడిసిన్ మీరు తీసుకుంటే మీ బాడీకి ఎఫెక్ట్ అయిద్దా లేదా? ఏమైంది అంటున్నా? అయింది సార్, గ్యారంటీగా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. సో అలాగే జయసుధ, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకుముందు? గుడ్ మార్నింగ్ సార్. నాకు షుగర్, ఫిట్స్ ప్రాబ్లం ఉన్నాయి సార్. థైరాయిడ్ లేదు సార్. ఎన్ని సంవత్సరాలు షుగరు? షుగర్ వచ్చి 15 years నుంచే ఉంది సార్. సో దానికి మెడిసిన్ వాడాను సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ షేక్ తీసుకున్నారు, ఏం రిజల్ట్ వచ్చింది? షుగర్ నాకు నార్మల్ కి వచ్చింది సార్, అంటే 20 days లోనే నాకు నార్మల్, 20 రోజులు నార్మల్ వచ్చింది. షేక్ ఎలా తీసుకున్నారు? షేక్ తీసుకున్నాను సార్. సో దీనివల్ల ఎందుకు తగ్గింది మీ షుగరు? అంటే ఆహార అలవాటు మార్చాను, దానివల్ల. సరే, మీరు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవచ్చు కదా షుగర్ ఉంటే? లేదు సార్, అది షుగర్ అంటే షుగర్ టాబ్లెటే కదా సార్ తీసుకోవాలి. థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది? వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పుడు పాయింట్ చెప్తున్నాను చూడండి అందరూ. సో చాలా మంది ఇది ఏదో హెల్త్ ప్రాబ్లం తగ్గడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. దీనిలో గనక ఏదైనా రోగాన్ని తగ్గించేది ఉండుంటే, ఇది రోగం తగ్గించడానికి అయి ఉంటే, షుగర్ కి కావాల్సినది థైరాయిడ్ కి వేసుకోకూడదు, థైరాయిడ్ కి కావాల్సింది షుగర్ కి వేసుకోకూడదు, బీపీకి కావాల్సింది షుగర్ కి వేసుకోకూడదు, షుగర్ కి సంబంధించింది బీపీకి వేసుకోకూడదు. ఇది మనందరికి ఉన్న ఒక బేసిక్ నాలెడ్జ్, అవునా కాదా? బేసిక్ నాలెడ్జ్. అయితే ఇక్కడ జయ షుగర్ నార్మల్ చేసుకోవడానికి షేకే తీసుకున్నారు, అమ్మారావు గారు షుగర్ కి షేకే తీసుకున్నారు, శ్రీనివాస రెడ్డి వెంకటరమణ థైరాయిడ్ కి సేమే తీసుకున్నారు, శాంతి గారు తులసి గారు సేమే తీసుకున్నారు, ఆశా గారు సేమే తీసుకుంటున్నారు, సరస్వతి గారు సేమే తీసుకున్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం సేమ్ కాదు అంటున్నా, అర్థమైందా? వాళ్ళ ప్రాబ్లం సేమ్ కాదు. అందరికి బీపీ లేదు, అందరికి షుగర్ లేదు, అందరు బరువుకు సంబంధించింది కాదు, కానీ అందరు సేమే తీసుకున్నారు. ఇది రోగానికి సంబంధించింది అయితే దీంట్లో కనుక ఏదైనా మెడికల్ థింగ్స్ ఉండుంటే, లేదా రోగాలు తగ్గించడానికి దీన్ని డిజైన్ చేసి ఉంటే అందరూ సరిసమానంగా తీసుకోవడానికి అవ్వదు. బీపీకి సపరేట్ ఉంటుంది, షుగర్ కి సపరేట్ ఉంటుంది, థైరాయిడ్ కి సపరేట్ ఉంటుంది, వెయిట్ కి సపరేట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు, అందరూ సేమ్
తీసుకున్నారు, కానీ అందరికి వాళ్ళ రిజల్ట్ వచ్చింది. థైరాయిడ్ కోసం తీసుకున్న వాళ్ళు షేకే తీసుకున్నారు, కానీ థైరాయిడ్ రిజల్ట్ వచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళు సేమే తీసుకున్నారు, కానీ షుగర్ రిజల్ట్ వచ్చింది. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఒక బాడీలోనేమో థైరాయిడ్ ని నార్మల్ చేసింది, ఒక బాడీలో షుగర్ ని నార్మల్ చేసింది, ఒక బాడీలో గ్యాస్ ని నార్మల్ చేసింది, ఒక బాడీలో బీపీని నార్మల్ చేసింది, ఒక బాడీలో హార్ట్ ని ఇంప్రూవ్ చేసింది, ఒక బాడీలో మజిల్ ని ఇంప్రూవ్ చేసింది. ఎందుకు జరిగింది ఇలా? అందరూ పొద్దున సేమ్ గ్లాసే తీసుకుంటున్నారు. చాలా మంది ఇది నేను తీసుకోవచ్చా అనే ఆన్సర్ చెప్తాను కాబట్టి చెప్తున్నాను. ఇది తీసుకోవచ్చా కాదు, ఇది తీసుకోవాలి అనేది మా పాయింట్. రీజన్ మరి వాళ్ళందరికీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో రాని మెడిసిన్ వల్ల రాని రిజల్ట్ దీంట్లోనే ఎందుకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి, దీని ఆన్సర్ మీకు అర్థం అవ్వాలి. మీ బంధువుల చుట్టాలకి మీరు చెప్పేటప్పుడు ముందు మీ దీని గురించి మీకు అర్థం అవ్వాలి. మందులో 20-30 సంవత్సరాలు రాని రిజల్ట్, బీపీకి సపరేట్ గా, షుగర్ కి సపరేట్ గా, థైరాయిడ్ కి సపరేట్ గా వాడినా రాని రిజల్ట్, ఇది ఒకటే అందరూ యూజ్ చేసినా సరే నెలల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే ఎందుకు రిజల్ట్ వస్తుంది అంటే ఇవాళ మనం గమనించాల్సిన విషయం ఏమి, ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే ఎవరికైనా సేమే. దీన్ని కనుక మందై ఉంటే అందరూ సమానంగా తీసుకోవడానికి అయ్యేది కాదు. అందరికి సపరేట్ ఉండేది షేక్ లో కూడా. కానీ అందరూ సేమే తీసుకున్న అందరికి సపరేట్ రిజల్ట్ అవడానికి కారణము ఇక్కడ ఒకటే పాయింట్ అర్థం చేసుకోవాలి. డాక్టర్ లీనస్, హీజ్ ఎ సైంటిస్ట్, 2 సార్లు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని కనిపెట్టారు. ఆయన ఏం కనిపెట్టారు అంటే, మీరు రోగాల పేర్లు ఏది చెప్పినా సరే యూ కెన్ ట్రేస్ ఎవ్రీ సిక్నెస్, ఆల్ సిక్నెస్, ఆల్ ఎలిమెంట్స్, సో ఆల్ డిసీజెస్, అన్ని రకాల సిగ్మెంట్స్ కి, అన్ని రకాల రోగాలకి, అన్ని రకాల సిక్నెస్ కి, అన్ని రకాల రుగ్మతలకి మూలం ఒక్కటే ఉంది. మూలం ఒకటే. ఆ మూలం ఏంటి అంటే మినరల్ డెఫిషియన్సీ, అంటే పోషక లోపం. మన శరీరంలో పోషక లోపం వల్ల రోగం అనేది పుడుతుంది. పేరు మీరు ఏదైనా చెప్పుకోండి, సార్ అతనికి గ్యాస్ ఉంది, సార్ తనకి లివర్ ఇన్ఫెక్షన్ ఉంది, తనకి థైరాయిడ్ ఉంది, తనకి బీపీ ఉంది, తనకి క్యాన్సర్ ఉంది. సో ఇప్పుడు కామేశ్వరరావు గారు అని చెప్పేసి ఇక్కడ మీకు రిజల్ట్ చేయాలి. రక్తం క్యాన్సర్ ఉండి 2 కోట్లు ఖర్చు పెట్టినారు అని రిజల్ట్, 2 గ్లాసులు లోపలికి వేయంగానే ఆయనకి రిజల్ట్ వచ్చింది. అతనికి ఇదే మళ్ళీ రెక్టం క్యాన్సర్ అని ఇదే. సో అల్టిమేట్ మీరు ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి, ఒక మనిషి రుగ్మతకి లోన్ అవుతున్నారు, ఒక మనిషి రోగానికి లోన్ అవుతున్నారు, ఒక మనిషి వీక్నెస్ కి లోన్ అవుతున్నారు, ఒక మనిషి ఒక మెడిసిన్ కి లోన్ అవుతున్నారు అంటే దానికి మూలం ఒకటే, తన శరీరంలో వెళ్లాల్సిన పోషకాలు లోపించాయి. షుగర్ కి సంబంధించిన పోషకాలు లోపిస్తే షుగరు, బీపీకి సంబంధించిన పోషకాలు లైఫ్ స్టైల్ లోపిస్తే బీపీ, థైరాయిడ్ కి సంబంధించిన పోషకాలు లోపిస్తే థైరాయిడ్, క్యాన్సర్, ఏదైనా సరే లోపం, శరీరంలో జరిగిన లోపాల వల్ల అనారోగ్యాలు వస్తాయి. యాక్సిడెంట్ రోగం కాదు. అంటే యాక్సిడెంట్ జరిగింది సార్, చెయ్యి ఇరిగిపోయింది సార్, షేక్ తీసుకుంటే ఓకేనా? ఆహా సార్ అది చెయ్యి కట్ అయిపోయింది సార్, రక్తం వస్తుంది సార్, షేక్ తీసుకుంటే ఓకేనా? ఆహా, ఇది యాక్సిడెంట్లు కాదు నేను చెప్తుంది. నేను చెప్తున్న విషయము శరీరంలోకి వచ్చిన అన్ని రకాల రోగాలకి ఒక్కటే. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. ఏంటి అంటే పోషక లోపం. ఇక్కడ మనమేం చేస్తున్నాము, వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి సార్? బీపీకి సంబంధించిన పోషకాల, షుగర్ కి సంబంధించిన పోషకమా, థైరాయిడ్ కి సంబంధించిన పోషకమా? కాదు 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 కాదు. మొత్తం శరీరానికి ఒక రోజు మొత్తంలో ఎన్ని రకాల పోషకాలు, 114 రకాల న్యూట్రియంట్స్ కావాలి. 114 రకాల న్యూట్రియంట్స్ మన శరీరానికి అవసరము ఒక రోజు మొత్తంలో. ఆ ఒక రోజు మొత్తంలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కనుక దీనివల్ల వస్తున్నాయి కాబట్టి ఆ పనిలో పని ఇప్పుడు నేను తీసుకుంటేనేమో బాడీ వెయిట్ లాస్ కి సపోర్ట్ అయింది. సో వెంకటరమణ తీసుకుంటేనేమో తన లోపం థైరాయిడ్ ది కాబట్టి దీంట్లో థైరాయిడ్ కి సంబంధించిన లోపానికి సంబంధించిన పోషకాలు ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ కి సపోర్ట్ అయింది. అమ్మారావు గారికి డయాబెటిక్ ఉంది కాబట్టి, షుగర్ ఉంది కాబట్టి దీంట్లో అన్ని పోషకాలు ఉన్నాయి, కానీ ఆయనకి డయాబెటిక్ వల్ల లోపం వల్ల, డయాబెటిక్ కి సంబంధించిన పోషకాల లోపం వల్ల ఆయన సఫర్ అయ్యారు కాబట్టి దీని ద్వారా ఆయనకి అది కూడా ఫిల్ అయిపోయింది. సో వెరీ ఇంపార్టెంట్, మనం తీసుకుంటుంది పోషకాలు. ఎవరు తీసుకోవాలి అంటే రోగం వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వెంకటరమణ థైరాయిడ్ నార్మల్ అయిందన్నా, జయాకి షుగర్ నార్మల్ అయిందన్నా, అమ్మారావు గారికి షుగర్ బీపీ నార్మల్ అయిందన్నా, సో తులసి గారికి బాడీ పెయిన్స్ నార్మల్ అయినా, ఆశా గారికి, సరస్వతి గారికి బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నార్మల్ అయినాయి అన్నా సరే అందరికి ఇదే ఎందుకు సెట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది మెడిసిన్ లో రాని రిజల్ట్ దీంట్లో ఎందుకు వస్తుంది అంటే పోషకాల లోపం వల్లే మనందరికి రోగాలు వస్తున్నాయి. అంటే
ఏ ఇడ్లీ చపాతి దోశలు అయితే మనం రోజు తింటున్నామో, ఏదైతే అన్నం తింటున్నామో దాంట్లో పోషకాలు ఉండట్లేదు. ఆ పోషకాలు లేకపోవడం వల్ల అందరికీ కాలక్రమేణా కొన్ని రోజులు అదే ఆహారం పోషకాలు లోపంతో తింటడం వల్ల అందరికీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకే కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక మెడిసిన్ ఉంది, ప్రతి ఇంట్లో ఏదో ఒక మెడిసిన్ ఉంది. అంటే ఇప్పుడు ఇదేంటి, రోగాలు తగ్గించడానికి కాదు. మీరు అర్థం చేసుకోండి, దీని వల్ల రిజల్ట్ వస్తుంది అంటే మనం ఏం తింటున్నామో దానివల్ల రిజల్ట్ రాదు. ఇప్పుడు అమ్మారావు గారు కానీ, జయసుధ కానీ, వెంకటరమణ కానీ, తులసి గారు కానీ వీళ్ళందరూ జీవితం మొత్తం ఇడ్లీ చపాతి దోశ తింటూనే ఉన్నారు, మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. ప్రాబ్లం మెడిసిన్ లో లేదు. మెడిసిన్ మంచిదే, కానీ ప్రాబ్లం మెడిసిన్ లో లేదు, ప్రాబ్లం మన ఫుడ్ లో లేదు. మనం తింటున్న ఫుడ్ వల్లే వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు? వీళ్ళు మెడిసిన్ మార్చడం వల్ల రిజల్ట్ రాలా, వీళ్ళు ఫుడ్ మార్చడం వల్ల రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరు చేసింది ఏంటంటే మార్నింగ్ తీసుకోవాల్సిన ఫుడ్ మార్చేశారు. మార్నింగ్ రోజు ఇడ్లీ చపాతి దోశ. అమ్మారావు గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇడ్లీ చపాతి దోశ తినేవాళ్ళు? నేను పుట్టిన కాడ నుంచి తింటున్నాను సార్, 70 సంవత్సరాలు. పుట్టిన కాడ నుంచి తింటున్నారు. సో షుగర్ కి ఎన్ని సంవత్సరాలు టాబ్లెట్లు వేశారు? 25 సంవత్సరాలు సార్. 25 సంవత్సరాలు టాబ్లెట్ వేసిన రాని రిజల్ట్ వీళ్ళు న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన తర్వాత వీళ్ళు టిఫిన్ మార్చారు. మెడిసిన్ మార్చమని మేము చెప్పామా అంటే మెడిసిన్ మార్చమని చెప్పలా. అమరావు మిమ్మల్ని మేమన్నా చెప్పామా సార్ ఈ డాక్టర్ దగ్గర మీకు షుగర్ రాదండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ టాబ్లెట్ వద్దండి, ఆ టాబ్లెట్ వేయండి, షుగర్ తగ్గుదని ఏమన్నా చెప్పామా? చెప్పలేదు సార్. చెప్పలేదు. ఏం మార్చమని చెప్పాము? ఫుడ్ మార్చమన్నారు, అలవాట్లు ఆహారం మార్చమని చెప్పాము, ఫుడ్ మార్చమని చెప్పాము. ఎందుకు ఆ మాట చెప్పాము అంటే ఆయనకి షుగర్ 25 సంవత్సరాల నుంచి ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే ఆ ఫుడ్ వల్లే సఫర్ అవుతున్నారు. తప్పు అక్కడ ఉంది, ఫుడ్ లో తప్పు ఉంది కాబట్టి ఫుడ్ ని మార్చమన్నాం. ఫుడ్ ఎప్పుడైతే మార్చారో ఆయనకి 2 నెలలు 3 నెలల్లో షుగర్ నార్మల్ అయింది. 25 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు మార్చారు, డాక్టర్లు మార్చారు, హాస్పిటల్ మార్చినా సరే రాని రిజల్ట్ ఒక టిఫిన్ మార్చడం వల్ల, ఆహారం మార్చడం వల్ల వచ్చిందంటే తప్పు ఆయన రోజు తీసుకుంటున్న ఆహారం వల్లే వచ్చింది అంటున్నా. ఆయన రోజు తింటున్న ఇడ్లీ చపాతి దోశల వల్లే, దాంట్లో ఉండే పోషకాల లోపం వల్లే బీపీ షుగర్లు వచ్చినాయి. ఇదే ఇడ్లీ చపాతి దోశలు మనం ఆల్రెడీ ఇంట్లో రోజు మన పిల్లలకి పెడుతున్నాము, మన భార్యకో భర్తకో మనం ఏం తీసుకుంటున్నాం, ఇది నేను బరువు పెరిగాను కాబట్టి తీసుకుంటాను సార్, నాకు బీపీ ఉంది కాబట్టి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి, నేను చచ్చిపోబోతున్నాను కాబట్టి, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి అని మీరు ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలా మంది అడుగుతున్నారు. అరే అబ్బాయి, ఇది బీపీఓ షుగర్కో థైరాయిడ్కో తయారు చేసిన మందు కాదు. మందు అయితే అందరూ ఒకటే తీసుకోకూడదు. మీరు అర్థం చేసుకో, మందులు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న రిజల్ట్ రాలేదు. మేము మందులు ఇస్తే మీకు రిజల్ట్ రాదు. మందులు వేరు, ఆహారం వేరు, పోషకాహారం వేరు. 3 విషయాలు. మందులు వేరు, ఆహారం వేరు, పోషకాహారం వేరు. మందులు వేరు, ఆహారం వేరు, పోషకాహారం వేరు. ప్రాబ్లం మనకు పోషకాహారం లోపించిన ఆహారాన్ని తినడం వల్ల మందులు వాడాల్సి వచ్చింది. జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూస్తూ ఉండండి. పోషకాహారం లేని ఆహారం తినడం వల్ల మనం మందులు వాడుకోవాల్సి వచ్చింది. ఈ మందులు వాడుకుంటూ ఇదే ఆహారం తింటూ మా దగ్గరకు వస్తే మేమేం చెప్పామంటే ప్రాబ్లం ఇక్కడ లేదు, మీ మందుల్లో ప్రాబ్లం కాదు, డాక్టర్ల ప్రాబ్లం కాదు, స్కానింగ్ల ప్రాబ్లం కాదు, ప్రాబ్లం వల్ల మీ ఆహారంలో పోషకాహారం లేదు. మేమేం చేసాం, ఇది కాదు పక్కన ఉంచండి, పోషకాహారం తీసుకోండి అన్నాం. వన్స్ ఒక్కసారి పోషకాహారం తీసుకోగానే దీని రిజల్ట్ వచ్చేసింది. అంతే, మందులు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. సో అంటే ఇదే ఆహారం మన ఇంట్లో అందరూ తింటున్నారు, మన బంధువుల చుట్టాలు అందరూ తింటున్నారు. రేపటి రోజు వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, వాళ్ళ మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తప్పదు, గ్యారంటీ. అది గ్యారంటీ. ఎందుకంటే మీ ఎముకకి పోషకం కావాలి, ఎముకకి కాల్షియం కావాలి. కాల్షియం రోజు ఇవ్వకపోతే ఎముకలు వీక్ అయిపోతాయి. సో మెదడుకి మంచి ఫ్యాట్ కావాలి, రోజు ఇవ్వకపోతే ఒత్తిడికి గురవుతుంది. సో గుండెకి మంచి ప్రోటీన్స్ కావాలి, రోజు ఇవ్వకపోతే అది కూడా ప్రెషర్కి గురవుతుంది. పొట్టకి మంచి ఫైబర్ కావాలి, రోజు ఇవ్వకపోతే బరువులు పెరుగుతారు, గ్యాస్లు వస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నాము, మీరు తినే తిండిలో బాడీకి అందాల్సిన పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబరు, హెర్బ్స్ ఇవన్నీ ఈ ఆహారంలో అందట్లేదు. దానివల్ల మీరు రోగాలు పడుతున్నాయి, బాడీ వీక్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ లాజిక్, ఫుడ్ మార్చి పోషకాహారం యాడ్ చేయడం వల్ల బాడీ హెల్తీ అయిపోయింది, రోగాల నుంచి బయటపడింది. అంటే అన్నెసెసరీ మనమే ఆ పోషకాహారం తినకపోవడం వల్లే రోగాలు తెచ్చుకుంటున్నాం. మీకు ఏ రోగము లేకపోతే, మీరు ఏ మందులు వాడకపోతే ఏ రోగము రాదని అర్థం కాదు.
మీరు ఏ మందులు వాడకపోతే, మీ ఇంట్లో ఏ మందులు వాడట్లేదు అనుకుంటే, మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు అనుకుంటే మీకు ఏ రోగం రాదని కాదు. ఆహారంలో పోషకాల లోపం వల్ల వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి పోషకాహారం మనం తీసుకోవాలి. పోషకాహారం అంటే ఇది ఒక్కటైనా సార్ అంటే కాదు కాదు, మేము ఇది అమ్మడానికి చెప్పట్లేదు. పోషకాహారం అవసరం మనకి. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, హెర్బ్స్, సో ఇవన్నీ మనకు అవసరం. మరి ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఇది సైంటిఫికల్ గా తయారు చేశారు, ప్రపంచంలో నెంబర్ 1. దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇది కంఫర్ట్ అంతే. ఇది కంఫర్ట్. ఈజీగా మనకు కావాల్సిన అన్ని కూడా హై స్టాండర్డ్స్ లో మనకు దొరుకుతాయి. ఉందా లేదా అని అనుమానం లేకుండా ఇది దొరుకుతుంది గ్యారంటీగా, మనీ బ్యాక్ గ్యారంటీ. కాబట్టి ఇది ఒక ఆప్షన్. బట్ మేజర్ థింగ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి మీరు పోషకాహారం తినకపోతే. పోషకాహారం ఆరోగ్యంగా ఉండడానికి, మందులు రోగం ఉంటే వాడుకోవడానికి. ఇది రోగం ఉంటే వాడుకునేది కాదు, ఇది మందు కాదు. మందులు వేరు, బీపీకి సపరేట్, షుగర్కి సపరేట్, థైరాయిడ్కి సపరేట్ అవి మందులు. ఆహారం అందరూ తీసుకునేది. బీపీ ఉన్నా లేకపోయినా ఆహారం కావాలి, పోషకాహారం. షుగర్ ఉన్నా లేకపోయినా పోషకాహారం కావాలి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి. సో హాస్పిటల్ బెడ్లో ఉన్నా ఇంట్లో ఉన్నా కావాలి. సో ఆహారం తినగలుగుతున్నా తినలేకపోతున్నా పోషకాహారం కావాలి. రోగం ఏదైనా లోపం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి లోపాలని పోషకాలతోనే సరిచేయాలి. కాబట్టి పోషకాహారం అందరికీ కావాలి. రోగం వచ్చిన తర్వాత సార్ కాదు కాదు కాదు, రోగం రాకుండా ఉండాలి. రోగం వచ్చిన తర్వాత ఇంకా అవసరం, అది ఇది ఎమర్జెన్సీ. అఫ్ కోర్స్ అది ఎమర్జెన్సీ, తీసుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. రోగం పేరు ఏదైనా కావచ్చు కానీ ఆప్షన్ లేదు, తీసుకోవాల్సిందే. ఎవరు సార్? అందరూ, అందరికీ అవసరం కదా, పోషకాలు అందరికీ కావాలి కదా. ఎవరైతే అనారోగ్యాలు ఉన్నాయి, ఇది వాడొచ్చా వాడకూడదా అంటున్నారో వాళ్ళకి నాదొక్కటే క్వశ్చన్, అనారోగ్యాలు వాళ్ళకు ఉన్నాయి అంటే వాళ్ళకి శరీరం ఉందా లేదా? శరీరం ఉందా లేదా? శరీరంలో ఎముకలు ఉన్నాయా లేదా? గుండె ఉందా లేదా? కళ్ళు ఉన్నాయా లేదా? బుర్ర ఉందా లేదా? మరి ఆ బుర్ర ఉంది అంటే, ఆ గుండె ఉంది అంటే, ఎముకలు ఉన్నాయి అంటే, ఆ కండరాలు ఉన్నాయి అంటే, ఆ పొట్ట ఉంది అంటే, మరి వాటికి కావాల్సింది పోషకాలే కదా, విటమిన్స్, మినరల్సే కదా. కండ బలంగా ఉండాలి అంటే ప్రోటీన్ కావాలి కదా, ఎముక బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి కదా. అవన్నీ శరీరంలో అవయవాలు బలపడితేనే కదా శరీరం ఆరోగ్యంగా తయారయ్యేది. రోగం సపరేట్ పెట్టండి, రోగాన్ని దీన్ని కలపదు. ఇది రోగాల కోసం తీసుకునే కాదు, మందు కాదు అంటున్నా. మరి నాకు ఏ రోగం ఉందని రోజు 16 సంవత్సరాల నుంచి తీసుకుంటాను, మరి ఒకసారి ఆలోచించండి. 16 సంవత్సరాల నుంచి తీసుకుంటాను, నాకు ఏ రోగం ఉందని తీసుకుంటున్నా? రోగం కోసం అయితే నేను 16 సంవత్సరాల నుంచి ఎందుకు తీసుకోవాలా? బరువు తగ్గడానికి అయితే నేను 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గా, 2 నెలల్లో 12 కేజీలు. మరి ఇది బరువు తగ్గేది అయితే 16 సంవత్సరాల నుంచి నేను ఎందుకు తీసుకోవాలి? నేను తగ్గిపోయాను కదా. దీంట్లో నిజంగానే బరువు తగ్గేది అయితే నెలకి 5 కేజీలు సుమారుగా తగ్గిన వాడిని, ఇది బరువు తగ్గే మందు అయితే, దీనివల్ల బరువే తగ్గితే నెలకి 5 కేజీలు తగ్గిన వాడిని సంవత్సరానికి ఎంత తగ్గాలి? నేను నెలకి 5 కేజీలు తగ్గిన వాడిని సంవత్సరానికి 60 కేజీలు తగ్గాలి. సంవత్సరానికి 60 కేజీలు అంటే 15 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను ఎంత తగ్గాలి? లెక్క ఎవరు చెప్తారు? లోకేష్ తమ్ముడు, నెలకి 5 కేజీలు అంటే సంవత్సరానికి ఎంత తగ్గాలి? అప్రాక్సిమేట్లీ ఒక 60 కేజీల దాకా తగ్గాలండి. 60 కేజీలు తగ్గాలి. 10 సంవత్సరాలు అంటే 600 కేజీలు. 600 కేజీలు. ఇంకొక 5 సంవత్సరాలు దాంట్లో సగం, ఇంకో 300 కేజీలు. మొత్తం 900 కేజీలు. 900 కేజీలు తగ్గాలి. మరి నేను ఏంది ఇప్పుడు చెప్పండి? నేను మీతో మాట్లాడుతున్న మనిషినా? మనసులో బయట చెప్పొద్దాం. నేను ఎలా ఉన్నాను? నేను బరువు తగ్గుతున్నానా? ఏమన్నా పీలగా ఏమన్నా ఉన్నానా? లేదా పోయానా? దయ్యానా? ఇది బరువు తగ్గేదైతే, దీనివల్ల కనుక బరువు తగ్గితే, నేను ఆల్రెడీ 5 కేజీలు తగ్గిదుకున్నా. వెనకాల ఫోటో ఉందిగా, నా పాత ఫోటో. మరి ఇది బరువు తగ్గేదైతే నేను తీసుకుంటూనే ఉన్నా, 2 పూటలు తీసుకుంటా. అన్ని సప్లిమెంట్స్ వేసుకుంటాను. మళ్ళీ కాల్షియము, ఫైబరు, ప్రోటీను, ఈ మల్టీవిటమిన్, లైఫ్ లైను, సెల్ యాక్టివేటరు, సెల్యులాజ్, అలో ప్లస్ అన్నీ తీసుకుంటున్నా.
మరి నేను బరువు తగ్గట్లేదు కదా, మరి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఇదే తీసుకున్నాను కదా. ఇది బరువు తగ్గేదైతే నేను తగ్గిపోవాలి కదా, 900 kg బరువు తగ్గాలి కదా, నేను ఉండకూడదు కదా. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది బరువు తగ్గేది కాదు, ఇది బీపీ తగ్గించేది కాదు, ఇది షుగర్ తగ్గించేది కాదు. శరీరాన్ని అందంగా ఉంచేది, ఆరోగ్యంగా ఉంచేది, ఫిట్ గా ఉంచేది, అద్భుతంగా ఉంచేది పోషక ఆహారం. మందులన్నీ రోగాలు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అది బీపీకి బీపీఏ, షుగర్కి షుగరే, థైరాయిడ్కి థైరాయిడే. అది డాక్టర్లు మాత్రమే ఇవ్వాలి. కానీ మన కామన్ సెన్స్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, రోగం ఏదైనా కావచ్చు, హాస్పిటల్ ఏదైనా కావచ్చు, రిపోర్ట్ ఏదైనా కావచ్చు, సో డాక్టర్ ఏదైనా కావచ్చు, మనకు వస్తున్న సమస్య మాత్రం ఒక్కటే, పోషక లోపం వల్ల, ఆహారంలో తినాల్సిన పోషకాల లోపం వల్ల మనకు శరీరానికి అనారోగ్యాలు కనబడుతున్నాయి, రుగ్మతలు కనబడుతున్నాయి. డాక్టర్ కంటే ముందు మన డాక్టర్ కావాల్సిందే. సీరియస్ అయితే మీకు డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, తప్పదు. ఇది అవ్వదు, మీరు డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ లో డాక్టర్ దగ్గర ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం? రోగం తగ్గడానికి కదా. రోగం తగ్గడానికి కాబట్టి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కాబట్టి మనం చేయాల్సింది మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవడం. మనం తప్పు చేసి కదా రోగం వచ్చింది. రోగాన్ని తగ్గించడానికి డాక్టర్ గారు మీకు వచ్చిన రోగాన్ని తగ్గించడానికి డాక్టరే కావాలి. కానీ రోగం వచ్చింది మన తప్పు వల్ల కదా. పోషకాల లోపము, జీవన విధానాల తప్పులు, ఈ రెండింటిని సరి చేసుకుంటేనే కదా మందులు పనిచేస్తాయి. ఇక్కడ మీరు చేసేదల్లా రోగాన్ని తగ్గించట్లేదు, రోగం రావడానికి చేసిన తప్పుని మేము సరి చేస్తున్నాం. అదే మెయిన్. కాబట్టి రోగం రావడానికి ఏదైతే తప్పు జరిగిపోయిందో, పోషక లోపం, కొన్ని సంవత్సరాల తరపు నుంచి మీకు పోషక లోపం జరిగింది, దాన్ని ఫిల్ చేశాం. జీవన విధానాల్లో తప్పులు జరిగింది, దాన్ని సరి చేసాం, అలవాట్లు మార్చాం. ఆ తర్వాత మెడిసిన్ తీసుకున్నారు, మీకు రిజల్ట్ తొందరగా వచ్చేసాం. తప్పుని సరి చేయడం వల్ల. అసలు ఇంగ్లీష్ మందుల్ని కనిపెట్టిన అతనే చెప్పాడు ఈ మాట. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటిస్, ఇంగ్లీష్ మందుల్ని కనిపెట్టిన అతను. సో మీ ఆహారమే మీకు మందుగా పనిచేయాలి, కానీ మీ మందుల్ని ఆహారంగా తీసుకోవద్దు అన్నాడు ఆయన. మీ మందుల్ని ఆహారంగా తీసుకోవద్దు, మీ ఆహారమే మీకు మందులాగా పనిచేయాలి. ఆహారమే మందుగా పనిచేయాలి అర్థం ఏంటి? మనకు వస్తున్నాయి రోగాలన్నీ కూడా ఆహారం వల్లే వస్తున్నాయి. ఆహారాన్ని సరి చేసుకుంటే, అవసరమైంది తింటే మన శరీరం మనకు కావాల్సింది ఇస్తుంది. పొట్ట క్లీన్ చేయాలి అంటే ఫైబర్ కావాలి, మనం అది తినట్లేదు. మైదా ఐటమ్ ఎక్కువ తింటున్నాము. సో బర్గర్లు, పిజ్జాలు, మైదా ఐటమ్, ఈ బేకరీ ఐటమ్లు, కురుకురేలు, చిప్స్, ఇవన్నీ ఎక్కువ తినేస్తున్నాం. పొట్ట మొత్తం గలీజ్ అయిపోతుంది, రోగం వస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, టెంపరీ బాగుంటది. కానీ అసలు సమస్య మన వల్ల అయింది. పొద్దున మనం పిండి పదార్థాలు తింటున్నాం, గ్లూకోజ్ ఎక్కువ తినేస్తున్నాం, షుగర్ ఎక్కువ తినేస్తున్నాం. షుగర్ అంటే తీపి కాదు, పిండి పదార్థాల్లో కూడా షుగరే. గ్లూకోజ్ తినడం వల్ల ఏమవుతుంది? షుగర్ రైజ్ అయిపోతుంది. షుగర్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల కొంతమందికి షుగర్ వస్తుంది, కొంతమందికి వేరే వ్యాధులు వస్తాయి. శరీరంలో ఫ్లక్చుయేషన్స్ జరగడం, షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరగడం వల్ల కొంతమంది బరువులు పెరిగిపోతారు, కొంతమందికి షుగర్ వస్తుంది, కొంతమందికి థైరాయిడ్ వస్తుంది. ఎందుకు? పొద్దునే మనం ఈజీగా కరిగిపోయే పిండి పదార్థాలు తింటున్నాం. ఇడ్లీ, దోశ, చపాతి, సో పులిహార, దద్దోజనము, ఇది ఈజీగా షుగర్ని పెంచేస్తుంది. ప్రోటీన్ లేని ఆహారం తింటున్నాం. పొద్దునే ప్రోటీన్ ఉండట్లేదు, పీచు పదార్థం ఉండలేదు, లేకుండా తినేస్తున్నాం. అది పాయిజన్, డైరెక్ట్లీ పాయిజన్. మేమేం చేసాము? వీళ్ళందరూ నా దగ్గర రాగానే ఫస్ట్ లేదండి, ముందు మీకు టిఫిన్లో పాయిజన్ ఉంది, పాయిజన్ని మార్చండి. మీరు పొద్దున తీసుకున్న టిఫిన్ మీకు విషం లాంటిది. ఇది నేను చెప్పట్లా, ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు చెప్తున్నారు. పొద్దున తినే టిఫినే మీకు పాయిజన్, విషాన్ని తింటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, అందరూ విషాన్ని తింటున్నారు, జాగ్రత్త. ఇండియన్స్ ఎక్కువ పిండి పదార్థాలు, మన ఇండియాలో ఎక్కువ పిండి పదార్థాలు, విషాన్ని డైరెక్ట్ గా పొద్దున తింటున్నాము, రోగాలు వస్తున్నాయి. పొద్దున అమృతం ఇచ్చాము, రోగాలు నార్మల్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. కాబట్టి పోషకాహారం అనేది రోగాలు రాకుండా ఉండడానికి అందరి చేతిలో ఇదే ఉంది. ఒకసారి గమనించండి. సో అందరి చేతిలో ఇదే ఉంది, దీనివల్ల అందరికి రిజల్ట్ వచ్చింది. మరి కామన్ సెన్స్ చెప్తున్నా, అందరికి రిజల్ట్ దీనివల్ల వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, ఇది అందరికి సంబంధించింది. వీళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోకూడదు అనడానికి లేదు అసలు. ఇక్కడ ఉన్న 500 మంది, అలాగే నా ఆర్గనైజేషన్ లో ఇంకో 5,000 మంది, 10,000 మంది ఉన్నారు. ఏపీలో అలాగే చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఇండియాలో లక్షల మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. అందరూ ఇదే తీసుకుంటారు పొద్దున.
క్రోర్స్ ఆఫ్ పీపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు నార్మల్ అవుతున్నాయి. ఎందుకు? పోషకాల లోపాన్ని సరి చేస్తున్నారు అంతే. అంటే మీరు ఏది తింటున్నారో దీని వల్లే రోగాలు వస్తున్నాయి. కాబట్టి మీ చుట్టూ ఇంట్లో వాళ్ళు తింటున్న అన్ని కూడా పాయిజనే. మీరు ఎంత తొందరగా ఇది మార్చుకుంటే అంత మంచిది. ఇది మార్చుకొని మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మెడిసిన్ తీసుకోండి, ఇది మార్చుకొని తొందరగా రోగం రికవర్ అవుతుంది. ఇప్పుడు అమ్మారావు గారు కానీ వెంకటరమణ కానీ వీళ్ళందరూ మొదటి రోజే దీని ఏమైనా మందులు ఆపేసారా? అమ్మ వెంకటరమణ, మీరు ఈ షేక్ తాగిన మొదటి రోజే మందు ఆపేసారా? ఇంగ్లీష్ మందులు ఆపేసారా? ఆపలేదు సార్. నన్ను ఆ టాబ్లెట్లు వేసుకుంటూనే తీసుకోండి అమ్మా మీకు. ఎన్ని రోజులు? నేను ఒక 4 నెలలు అయితే వేసుకుంటూనే ఇది తీసుకున్నాను సార్. 4 నెలల తర్వాత అన్ని టెస్టులు చేయించుకుంటే నార్మల్ అన్నారు, టాబ్లెట్లు ఆపేశాను. అప్పుడు నా హార్ట్ బీట్ కూడా 130, అది కూడా నార్మల్ అయిపోయింది సార్. వెరీ గుడ్. జయ, మీరు మొదటి రోజే టాబ్లెట్ ఆపారా? లేదు సార్. ఓకే. ఎన్ని రోజులు తీసుకున్నారు? నేను దాదాపు 1.5 months దాకా తీసుకున్నాను సార్. 1.5 నెలలు తీసుకున్న తర్వాత ఆగిపోయింది. ఓకే. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నాను? మెడిసిన్ వల్లే వీళ్ళకి బీపీ షుగర్లు నార్మల్ అయినాయి. మెడిసిన్ నిజంగానే మెడిసిన్ జ్వరానికైనా సరే 2 రోజులే తీసుకుంటారు, లేదా 3 రోజులు తీసుకుంటారు. మెడిసిన్ 2-3 రోజుల కోసమే, జీవితం మొత్తం కాదు. అది డిజైన్ చేసింది 2-3 రోజుల కోసం. వీళ్ళకి టాబ్లెట్ వల్ల రిజల్ట్ వచ్చింది. ఎన్ని రోజుల్లో? 1 నెల 2 నెలల్లో రిజల్ట్ వచ్చేసింది. కానీ వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళ జీవితం మొత్తం ఏదైతే తప్పు చేస్తూ వచ్చారో, ఇడ్లీ చపాతీ దోశ తప్పు చేస్తూ వచ్చారో, పోషక లోపం ఉన్న ఆహారాన్ని తింటూ వచ్చారో, అది తీసుకుంటూ మెడిసిన్ వాడడం వల్ల రిజల్ట్ రాల. మెడిసిన్ యాక్చువల్లీ తగ్గడానికే, కానీ రిజల్ట్ రాలేదు. ఎందుకు? తప్పు అదే అవుతుంది. ఏదైతే మిస్టేక్ ఉందో మిస్టేక్ కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ మేమేం చేసాం? మిస్టేక్ ని సరి చేసాం. నీ మార్నింగ్ తీసుకునే విషయం తీసుకుంటున్నారు కదా, దాన్ని మార్చి మెడిసిన్ తీసుకోండి. మెడిసిన్ 2-3 రోజులు తీసుకుని నార్మల్ అవుతుంది, లేదా మహా అయితే 1 నెలలోనే రోగాలు తగ్గిపోతాయి. ఇది మెడిసిన్ బదులుగా మెడిసిన్ కాదు, ఇది పోషకాల ఆహారం తినట్లేదు కాబట్టి ఇది పోషకాహారం. అందుకే ఇది తీసుకున్న తర్వాత మెడిసిన్ వాడుకుంటే 3 రోజుల్లో, ఒక 3 వారాల్లో, లేదా 1 నెలలో వాళ్ళకి ఆటోమేటిక్గా షుగర్ నార్మల్ అయిపోయింది. అదే కనుక ఇది టాబ్లెట్ బదులు అయిపోతే ఏం చెప్పేవాళ్ళం? అమ్మ ఇది మీరు ఇవాళ తీసుకున్నారు, ఇవాళ మీరు టాబ్లెట్ వేయొద్దు అని చెప్పేవాళ్ళం, షుగర్ టాబ్లెట్ వేయొద్దు అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇది మెడిసిన్ అయితే, ఇది మెడిసిన్ కాదు, ఇది పోషకాహారం. అందుకే ఈ పోషకాహార లోపం వల్లే రోగం వచ్చింది. రోగానికి మెడిసిన్ ఉపయోగపడాలి అంటే ముందు ఆహారాన్ని మార్చాలి. అందుకే మార్నింగ్ టిఫిన్ ని మార్చి టాబ్లెట్లు వేయడం వల్ల నార్మల్ అయిపోయింది. టాబ్లెట్ పని రోగాన్ని తగ్గించేది, అందుకే వాళ్ళని వాడుకోమని చెప్పాం. కానీ రోగాన్ని తగ్గించడానికి చేస్తున్న తప్పుల్ని సరి చేయమన్నాం అంతే. ఏ తప్పులైతే పొద్దున తింటున్నారో ఆ తప్పు, తిండి పొద్దున తినే ఆహారం తప్పు ఉంది. మరి ఏ టిఫిన్ మార్చి వాళ్ళకి రోగాల నుంచి బయటపడ్డారో అదే టిఫిన్ మీ ఇంట్లో అందరూ తింటున్నారు. మరి అదే ఇడ్లీ చపాతీ దోశలు ఇంట్లో అందరూ రోజు తింటున్నారు. మరి రోగం వస్తుందా రాదా? ఎందుకంటే దాంట్లోనే కదా రోగం ఉంది, దాని వల్లే కదా వీళ్ళకి రోగం వచ్చింది. అందుకే కదా అది మార్చడం వల్ల మాత్రమే వీళ్ళకి రోగం నార్మల్ అయిపోయింది. ఆ టిఫిన్ మార్చంగానే నెలలో నార్మల్ అయిపోయింది. ఆ టిఫిన్ మార్చని 10-20 సంవత్సరాల దాకా వాళ్ళకి నార్మల్ అవ్వలేదు, ఎన్ని మెడిసిన్ వాడినా సరే. అంటే ప్రాబ్లం టిఫిన్ లో ఉంది అంటున్నా. మనం తినే ఇడ్లీ చపాతి దోశ పిండి పదార్థాలు, దాంట్లో రోగం ఉంది, అది విషం. పొద్దున బాడీలోకి వేయకూడదు, దాని టైం వేరు. అందుకే ఇది మార్చారు, హెల్దీగా ఉంది. అందుకే మెడిసిన్ అనేది రోగానికి వాడుకోవాలి, వాడుకుంటే రిజల్ట్ వస్తుంది. వచ్చింది కూడా వీళ్ళందరికీ మెడిసిన్ వాడుకుంటే రిజల్ట్ వచ్చింది. షుగర్ నార్మల్ అయింది, బీపీ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది, 2-3 నెలలు నార్మల్ అయిపోయింది. కానీ మేము చేసింది ఏంటి? ఏ తప్పు వల్ల అయితే, ఏ లోపం వల్ల అయితే రోగం వచ్చిందో లోపాన్ని సరి చేశాము, పోషక లోపం. అప్పుడు మెడిసిన్ పనికొచ్చింది. మెడిసిన్ ఎప్పుడు జీవితం మొత్తం తీసుకునేది కాదు, లోపాన్ని సరి చేస్తే సరిపోతుంది. అర్థమైందా? న్యూట్రిషన్ అంటే అర్థమైందా? ఎవరు తీసుకోవచ్చు అర్థమైందా? ఎవరు తీసుకోవచ్చు అనే మాట మీరు అడుగుతున్నారు అంటే ఆ మనిషికి శరీరం లేదని అర్థం, లేదా మనిషి బతికి లేదని అర్థం. శరీరం ఉంది అంటే ఈ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇదేం రోగానికి సంబంధించింది కాదు, ఇది పోషకాహారం. పోషకాహారం అంటే ఎవరైనా తీసుకోవాలి. శరీరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పోషకాలు అవసరం ఉంది. కామన్ సెన్స్. మనుషులు ఎట్లా తయారైపోయారు అంటే ఇది తీసుకోవచ్చా అని అడుగుతున్నారంటేనే మాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని. ఆ ప్రాబ్లం ఉంది తీసుకోవచ్చా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే శరీరానికి పోషకాలు, బలం ఇచ్చే ఆహారం అంతే. విటమిన్స్, మినరల్స్ ఎవరైనా తీసుకోవాలి. ఇది రోగానికి సంబంధించి బీపీకి షుగర్కి సంబంధించింది కాదంటున్నా.
సో ఎంతమంది వాళ్ళు నేర్చుకున్నారు? ఎంతమందికి వాళ్ళు అర్థమైంది? ఏం నేర్చుకున్నారు? ప్రసాద్ గారు రోగంతో సంబంధం లేకుండా ప్రోటీన్ ఏదైనా వాడవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఎవరు తీసుకోవాలండి? ఎవరు తీసుకోవచ్చు? ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాల్సింది, యాక్చువల్లీ ఎవరైనా తీసుకోవచ్చు కాదు, అందరూ ఇది తీసుకోవాలి. ఇది తీసుకోకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. మీరు రివర్స్ గా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకునేది కొంచెం డిఫరెంట్. ఇది ఎవరైనా తీసుకోవచ్చు కాదు, అసలు ఇది అందరూ తీసుకోవాలి అంటున్నా. ఇది తీసుకోకపోవడం వల్లే కదా రోగాలు వస్తున్నాయి. సార్ పిల్లలు తీసుకోవచ్చా సార్? మీరేం చెప్పాలి? తీసుకోవచ్చు కాదు సార్, తీసుకోవాలి కదండి. మరి మీ పిల్లలు ఎదగాలి కదా, మీ పిల్లలకి ప్రోటీన్ కావాలి కదా, మీ పిల్లలకి కాల్షియం కావాలి కదా, మరి తీసుకోవాలి కదా వాళ్ళు. సార్ ఏజ్ ఎక్కువైపోయింది సార్, తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చా కాదు సార్, తీసుకోవాలి కదా. మరి వాళ్ళు వయసు పెరిగింది, ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాలి కదా. సార్ రోగం వచ్చింది సార్, హాస్పిటల్ పడిపోయి ఉన్నారు, తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చా కదా సార్, తీసుకోవాలి కదా, అవసరం కదా. సార్ డాక్టర్లు సార్ తీసుకోవచ్చా? డాక్టర్లు అయిన శరీరమే కదా, తీసుకోవాలి కదా, వాళ్ళకి అవసరం కదా. పోషకాహారం వాళ్ళకి అవసరం కదా. ఇంట్లో మా ఆవిడ తీసుకోవచ్చా? ఒరిని దొంపదేగా, ముందు మీ ఆవిడకి ఇవ్వు, అన్ని చేసి పెట్టాలి కదా. మరి తన ఆరోగ్యం ఉంటేనే కదా అన్ని మీ చేసి పెట్టేది. తను తీసుకోవాలి కదా, అవసరం కదా. ఇది అవసరం, తీసుకోవాలి. తీసుకోవచ్చా కాదు, తీసుకోవచ్చా అంటే తప్పు, ఆ మాట తప్పు. తీసుకోవచ్చా అని ఎలా అంటాం మనం? తీసుకోవాలి. ఎందుకు? అవసరం కదా. మనుషులం కదా మనం. కుక్కలకి కూడా పోషకాలు ఇచ్చేస్తున్నారు. ఒడిదొంపదగా ఇంట్లో తయారు చేసే ఆహారం కుక్కలకి వేయట్లా, అవునా కదా? మన ఇంట్లో తింటున్న ఆహారం మన కుక్కలకి వేయట్లా, కుక్కలకి కొనుక్కొచ్చి మరీ వేస్తున్నాం. పోషకాహారం సార్ అంటున్నాం. పెడిగ్రీ కావాలి సార్, అది బలంగా తయారవాలి సార్, ఒడిదొంపదగా కుక్కలకి వేస్తున్నాం. మరి మనిషి శరీరానికి ఇది తీసుకోవచ్చా ఏంటి? తీసుకోవాలి కదా. నా గొంతు కూడా పోతుంది చెప్పి. చేపలకి మన ఇంట్లో వండుకుని తెస్తామా? లేదు. ఏమా పోషకాలండి, చచ్చిపోతాయండి అంటాం. మరి నువ్వు చచ్చిపోతున్నావు కదా, గడ్డి తింటున్నావు కదా, తీసుకోవచ్చా సార్? నేను కూడా అమ్మా తీసుకోవచ్చా ఏందమ్మా? తీసుకోవాలి. అయిపోయింది, నా పని అయిపోయింది. తీసుకోవాలి కదా, అవసరం కదా. తీసుకోవచ్చా ఏంటి? అయ్యా, ఈసారి మీ బంధువులు చుట్టాలు కదా అడిగారు అనుకోండి తీసుకోవచ్చా అని, అంతే సంపిపడాడు. ఇంకొకసారి ఎవరైనా చెయ్యి ఎత్తారనుకోండి, సార్ ఇది తీసుకోవచ్చా అని, నేను మాట్లాడకూడదు, మీరే మాట్లాడాలా. నేర్చుకున్నవాడు సార్ నేను సమాధానం చెప్తాను, మీరు ఉండండి, మీరు రెస్ట్ తీసుకుని నేను మాట్లాడతానని మీరు మాట్లాడాలా. ఏం మాట్లాడుతున్నావమ్మా? బతికి ఉన్నావు కదమ్మా, కళ్ళు ఉన్నాయి కదమ్మా, ఒంట్లో ఎముకలు ఉన్నాయి కదమ్మా, కండ్లు ఉన్నాయి కదమ్మా, తినాలి కదమ్మా పోషకాహారం. అట్టెట్ అడుగుతావమ్మా తీసుకోవచ్చా అని చెప్పేసి? అది తీసుకోకదమ్మా, నువ్వు ఇంత దూరం వచ్చావు. మీరు మాట్లాడాలా, నేను కాదు. చేంజింగ్ పీపుల్స్ లైఫ్ అంటే ఇదే. జనాల జీవితాలు మార్చాలంటే అందరం కలిస్తేనే అవుతుంది. అందరం ఒకే మాట బలంగా మాట్లాడితే అప్పుడు జనాల్ని మార్చొచ్చు, సొసైటీని మార్చొచ్చు. అర్థమైందా? తీసుకోవచ్చు కాదు, ఏమి చెప్పండి? తీసుకోవాలి, అవసరం. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? నా బాధ ఎంతమందికి అర్థమైంది? కృష్ణ, నా బాధ అందరిని అడగండి కొంచెం. ఓకే సార్. శివపార్వతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఆల్రెడీ ఇట్లా ప్రాసెస్ లో చెప్తుంటే వాళ్ళు అడిగారు సార్, ఇది తీసుకోవడం వల్ల ఏమన్నా అవుతుందేమో, ఎముకలు అరిగిపోతుంది అంటున్నారు, కిడ్నీ పాడైపోతుంది అంటున్నారు అన్నారు సార్. అన్నం తింటున్నారు కదా, అన్నం తింటే వల్ల ఏమన్నా పాడవుతున్నాయా మీకు అన్నాను సార్. ఏమి లేదంటే ఇది కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్, మీకు ఏమి కాదు, 100% తీసుకోవచ్చు. ఇంక ఇది తీసుకోవడం వల్ల మీకు లోపల ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరిగి మీ బాడీ మంచిగా రెస్పాండ్ అయ్యి మీకున్న డిసీజెస్ ని బయటకు నెడుతుంది. అంతేగాని ఇది డిసీజెస్ కూడా కాదు, బీపీ షుగర్ వాటికి మెడిసిన్ కూడా కాదు అనే చెప్తున్నాను సార్ నేనైతే. ఓకే, ఇంకెవరు చదువుతారు? శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు క్లాస్ అయితే
నాకు అమేజింగ్ గా అసలు చాలా బాగా నచ్చింది సార్. అసలు మన బాడీకి ఏం కావాలనేది ఈ రోజు నాకు విపులంగా చాలా అర్థమయ్యేటట్టు, నాతో పాటు చాలా మందికి అర్థమయ్యేటట్టు ఇవాళ జరిగింది. ఆహారం వేరు, పోషక విలువైన ఆహారం వేరు అనేది నేను న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. కానీ సారుకి గొంతు బొంగురు పోయేదాకా చెప్తే కానీ నా బట్టి వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజు నేను బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి కానీ, వేరే వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి కానీ, ఈ రోజు ట్రాఫిక్ నా జీవితాంతం మర్చిపోలేని ట్రాఫిక్ ఈ రోజు జరిగింది సార్. నాకు చాలా బాగా నచ్చింది. ఆహారం వేరు, పోషక విలువైన ఆహారం వేరు, మన బాడీకి ఏం కావాలి, మందులు వేరు, ఆహారం వేరు, పోషక విలువైన ఆహారం వేరు అని 3 గురించి చెప్పారు సారు. ఎంత నేనైతే 6th క్లాస్ చదివాను సార్. నాకు కూడా అర్థమైందంటే కొంత చదువుకున్న వాళ్ళకి చాలా బాగా అర్థమై ఉంటుంది. వేరే వాళ్ళకి చెప్పాలంటే ధైర్యంగా చెప్పగలగ దమ్మున్న క్లాస్ సార్ ఈ రోజు. నాకు అదే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఈ రోజు టాపిక్ అయితే వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మందికి అపోహలు ఉంటది. నేను న్యూట్రిషన్ వాడవచ్చా, అది వాడవచ్చా, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని. ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లలో, సోషల్ మీడియాలలో ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. అవి తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మన కమ్యూనిటీకి వచ్చి ఇలాంటి బెస్ట్ లైఫ్ స్టైల్, బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని ఈరోజు హ్యాపీగా ఉండేది ఎవరైతే న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి ఈ వాల్యూ, ఈ విలువలు తెలుస్తుంటాయి సార్. ఏదైతే ఇంట్లో ఉండి ఏదైనా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకుందామో, మా వాళ్ళు వాడుతున్నారు మేము వాడాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళైతే నెగిటివ్ ఉంటారు. ఈ రోజు ఎవరైతే ఈ కమ్యూనిటీలో ఒక 300+ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్. 100% ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అయ్యేది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మార్చుకోవడానికి సార్ మంచి క్లాస్ ఇచ్చారు సార్. ఈ రోజు విన్న క్లాస్ కి అయితే నాకైతే ఇంకా ఎవరైనా అది వాడవచ్చా, ఇది వాడవచ్చు అనడానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఆఫీస్ లో ఒక 40+ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా విన్నారు. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చాలా వరకు అందరికీ సపోర్ట్ అవుతుంది సార్. ముందుగా మార్క్యూస్ అంటే మార్క్యూస్ తర్వాత మనకి మార్క్యూస్ అసలు అభిదాలి సార్. ఎందుకంటే ఈ రోజు ఒక మార్క్యూస్ కూడా మనకి ఈ రోజు లేకుండా ఆ విజన్ లో ఉండి సార్ మనకి ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే అసలు హ్యాండ్స్ అప్ చేయాలి సార్. ఎందుకంటే సార్ ఉండడం వల్లనే మన కమ్యూనిటీలో ఇంత ఫ్యామిలీస్ హెల్తీగా ఉండగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అభి సార్, మీరు మాకు ఒక దేవునితో సమానం సార్. ఈ రోజు ఇంతమంది ఫ్యామిలీస్ ఆరోగ్యంగా ఉండడానికి కారణం మీరు ఒకవేళ ఇంత మంచి మోటివేషన్ క్లాస్ ఒక ప్రెసిడెంట్ లెవెల్లో ఉండి కూడా ప్రతి ఒక్క చిన్న ఇళ్లలో కూర్చొని, గ్రామాలలో కూర్చొని కూడా ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నారంటే ఇవన్నిటికి సాధ్యం అనేది మన సిస్టమ్ చాలా క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై మెంటర్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుతున్నారు సార్. నేను న్యూగా జాయిన్ అయ్యాను సార్. ఓకే అమ్మా, ఏమర్థమైంది మీకు ఈరోజు? అంటే మీ మార్నింగ్ టిఫిన్స్ పిల్లలకి మేము అందరూ టిఫిన్స్ తింటాం. ఈ రోజు అది వింటే టిఫిన్ పెట్టి పంపిస్తే ఈ రోజు భయం వేసింది నాకు. ఈ రోజు చాలా బాగా అర్థమైంది క్లాస్. పిల్లలకు కూడా న్యూట్రిషన్ అలవాటు చేయాలి. పిల్లలకి న్యూట్రిషన్ అలవాటు చేయాలి కాదు, పిల్లలకి న్యూట్రిషన్ అవసరం. పెద్దవాళ్ళకి అవసరము, పిల్లలకి అవసరం, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. చాలా మంది ఏంటంటే అలవాటు చేయాలి అనుకుంటూ ఉంటున్నారు. అలవాటు చేస్తే అలవాటు ఉన్న రోజులు కంటిన్యూ చేస్తారు, తర్వాత మళ్ళీ మానేస్తారు. అని కంటిన్యూ ఇస్తూ ఉంటే జీవితాంతం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. గ్రేట్ అమ్మా, కంగ్రాచులేషన్స్, మంచి నిర్ణయం తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు మన లవ్లీ మెంటర్ అభిద్ గారు చెప్పిన మాట ఎక్సలెంట్ సార్. యాక్చువల్ గా ఈ రోజు టాపిక్ కాదు, ఫస్ట్ ఏ రోజైతే 2 క్లాసులు పరిచయం అయినాయో ఆ రోజే నా లైఫ్ మారింది. ఈ రోజు చెప్పిన మాటకి నెక్స్ట్ ఏ జనరేషన్ అయినా, మన జనరేషన్ ఎవరున్నా, మనవాళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు, అల్లులు అని ముఖ్యం కాదు, ఈ 2 క్లాసులు ఉదయం పూట టిఫిన్ అనేది ఇంట్లో ఉండొద్దు. ఫస్ట్ మా ఇంటికి వచ్చిన రిలేషన్స్ కూడా మా మామయ్య గారు 15 రోజులు వచ్చారు, అత్తయ్య గారు 15 రోజులలో అమేజింగ్ వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. 15 రోజులలో వండర్ఫుల్ రిజల్ట్. 2 kg వెయిట్ పెరిగిండు, తిమ్మిళ్ళు పోయినాయి. ఆ రోజు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో మందికైనా నేను చెప్పగలుగుతా అని చెప్పాడు. ఈ రోజు సహా చెప్పిన మాటకి చాలా హ్యాట్సప్ సార్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిందా ఒక మాట అన్నాడు, ఈ రోజు ఎవరైనా తీసుకోవచ్చా అంటే నాకు అన్నిటి ఆప్షన్ ఇస్తే బలంగా చెప్పగలుగుతా సార్. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, 100% నేను చెప్తానన్నా. మన ఒకతను చెప్పాడు సార్, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఎకరం పొలం అమ్మి నీకు చూపిస్తా కానీ ముందైతే తీసుకో అని చెప్పాను.
ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు, కానీ దీన్ని అర్థం చేసుకోవట్లేదు. ఒక 1 hour ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్క పర్సన్ మైండ్ మెచ్యూరిటీతో ఉన్నట్టు జీవితాంతం హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. నేను ఒక పాప అన్నా సార్, మా సిస్టర్ అన్నది ఒక ఆమె, అన్నయ్య నువ్వు జస్ట్ సేవింగ్ చేసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లాగా ఉంటావు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మా పాప నాకు కాల్ చేసి ఏమంటుందంటే, డాడీ నువ్వు మమ్మల్ని ఇమేజ్ చేస్తున్నావు అంటే, నాది కాదు తల్లి, మీరు కూడా మాలాగానే ఉండాలి, హెల్తీగా ఉండాలి. 60 years వచ్చినా కానీ ఒక్క మెడిసిన్ మింగొద్దు, ఒక హాస్పిటల్ మెట్లు ఎక్కొద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ అంతా నవ్వుకుంటూ ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి. దేంట్లో ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ఏ కమ్యూనిటీలో లేదు. జీవితాంతం దీన్ని వదిలిపెట్టొద్దు. అది నేను ఒక్కటి బాధ కాదు, అందరికీ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ క్లాస్ సార్ ఈరోజు. వండర్ఫుల్ సార్, గ్రేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఎవరు ఎక్సైట్మెంట్ ఉన్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు, శాస్త్రి గారు, నాగమణి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ అభిత్ సార్ గారికి హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఎంతో మంది మేము చెప్పినా వినట్లేరు, ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని అంటారు, కానీ ఈరోజు మాకు మంచి క్లారిటీ ఇచ్చిర్రు. మేము గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న పిల్లల కానించి పెద్ద 90 years వరకు కానీ 100 years ఉన్న వరకు కానీ ఇవ్వచ్చు, మంచి పోషకాలు కాబట్టి. ఇంకా మనం మనుషులము మన ఆరోగ్యపరంగా మన పోషకాలు అందిస్తలేము, కానీ సార్ అన్నట్టునే కుక్కలకి ఇస్తున్నారు, చేపలకి ఇస్తున్నారు, ఇంకా పక్షులకి ఇస్తున్నారు, బయట పావురాలకి ఇస్తున్నారు, అవి హాని చేసే పావురాలకి ఇస్తున్నారు. దాంతో పాటు మనం పెంచే చెట్లకి ఇస్తున్నాము పోషకాహారాన్ని, బలమైన ఎరువులు ఇస్తే చెట్లు మంచి కాయలు కాస్తాయి, పువ్వులు పూస్తాయి అని. మరి మన శరీరానికి ఎందుకు ఇస్తలేము అనేది నేను ఇప్పటి వరకు ఈసారి చెప్పినాక నాకు చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ. ఓకే, టైం 9:34 అయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నావా? ఓకే, థ్యాంక్ యూ. నిజంగా మీ ఫీడ్బ్యాక్స్ గ్రూప్ లో పెట్టేసేయండి. నిజంగా కుక్కలకి, చేపలకి ఉన్న పౌష్టికాహారం గురించి అవగాహన, మనుషుల గురించి కూడా తెలుసుకొని ఇవ్వగలిగితే, ఎందుకంటే మన ఇంట్లో మనతో పాటు మన పిల్లలు కూడా ఉన్నారు కదా, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. కుక్క పిల్లలు, చేప పిల్లలు, అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మన పిల్లలు అన్నమాట. కాబట్టి ఇది మనం తెలుసుకుంటే వాళ్ళకి ఇవ్వగలం. ఓకేనా? అండ్ రియల్లీ థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, చాలా బాగా సపోర్ట్ అయింది. అండ్ అందరికి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. అయితే ఈ రోజు ఒంగోలు ప్రోగ్రామ్ ఉంది, ఈవినింగ్ 2:30 to 5. అండ్ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా కాల్ చేసి మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ దాంతో పాటు మనకి 13వ తారీఖు సండే ప్రతి ఒక్కరు కూడా రికమెండ్ చేస్తున్నాం. అండ్ కంపల్సరీ మిమ్మల్ని మీరు బుక్ చేసుకోండి అని చూడండి, ఫాలో అవ్వండి, చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ప్రసాద్ గారు. ఓకే, అండ్ అందరికి ఇంకా అన్మిట్ ఆప్షన్ వస్తుంది, ఒకసారి గ్రాట్యుడ్ తెలియజేస్తున్నాను, కాల్ చేసుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై. Thank you, sir. Thank you so much for your wonderful information today. Thank you so much. Thank you, Abhi sir. Thank you, sir. Wonderful information. Thank you. Thank you.